హెచ్సి వివాదమే తీసుకుంటే కనుక ఆ భూమి ప్రభుత్వానిదే, ప్రభుత్వం తీసుకున్నదని ఒకటి మరి ముఖ్యమంత్రి ఇప్పుడు గత ప్రభుత్వానికి ఏ విషయంలోనూ ఎక్కడ తేడా లేదా? నేను 90% దొందే ఉన్నాయి, 90% దొందే ఉన్నాయి. ఈ ప్రభుత్వం భూమి అని అంటున్నారు. యాక్చువల్గా యూనివర్సిటీకి అలాట్ చేసిన భూమి ఎంత? 2324 ఎకరాలు, 2324 ఎకర్స్. ఏది అది? నీ ప్రభుత్వం హెచ్ ఏంది? ప్రైవేట్ ఉందా? చంద్రబాబు నాయుడు యూనివర్సిటీ అదేమన్నా? లేదా నరేంద్ర మోడీ యూనివర్సిటీయా? కేసీఆర్ యూనివర్సిటీ? అది ఎవరి యూనివర్సిటీ? అది హైదరాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఎట్లా వచ్చింది? నువ్వు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినావు కదా, మీ రాహుల్ గాంధీ నాయనమ్మ పాలనలో వచ్చింది అది. ఏది మరి ఆ భూమి ఎక్కడ పోయింది? అది గవర్నమెంట్ యూనివర్సిటీ కదా. ఆ 400 ఎకరాలు ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏంది నీకు? దానికే ఉండని, విశ్వవిద్యాలయాలకే ఉండని కదా. దేనికి తీసుకుంటున్నావు మరి? మొత్తం నువ్వు కొలిచి 2324 ఎక్కడ ఉన్నదో మొత్తం ఆ భూమి మొత్తం కొలిచాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం అంటే అది ప్రభుత్వం కాకుండా ప్రైవేటా? దాని భూమి నువ్వు ఎట్లా తీసుకుంటావు? నువ్వు ఎట్లా అమ్ముకోవాలనే ఆలోచన ఎట్లా వస్తుంది నీకు అసలు? ఫస్ట్ ఇది దుర్మార్గమైన ఆలోచన కదా. దేన్ని గ్రీనరీ ఉండి మొత్తం ఉన్నదాన్ని నువ్వు ఉన్న పరంగా దాన్ని మొత్తం అమ్మేసి దీని వెనుక కుట్ర ఏంటంటే దాంతో ఇప్పుడు అది 100 కోట్లో 150 కోట్లో దాకా పోతుందట. అది 100 కోట్లకు తక్కువ ఎకరం లేనేలేదు. అంటే దాదాపు 40-50 వేల కోట్ల ఆస్తి. అది తీసుకొని నువ్వు తినాలి, వెనకకెళ్ళి కిక్ బ్యాక్స్ తీసుకోవాలి, తర్వాత పైకి పంపించాలి. నీ రాహుల్ గాంధీకి నీ దేశంకు కాంగ్రెస్ పార్టీ నడిచేందుకు పైసలు పంపించాలి. అవసరమైతే ఇక్కడ ఆపోజిషన్లో కూడా ఇవ్వాలి, విశ్వవిద్యాలయాలకు నోట్ల బట్ట పెట్టాలి. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. నువ్వు నౌకర్లు అని మాట్లాడుతున్నాడు ఆయన. 5 లక్షల ఉద్యోగాలు 5 లక్షల ఉద్యోగాలు పో. నువ్వు అక్కడ కడుతున్నావు కదా, 4th సిటీ కడుతున్నావు కదా, అక్కడ బంగ్లాలు లేవనంటున్నాయా? ఇటుకే లేవనంటున్నాయా? అక్కడ చేస్తున్నావు కదా ఆల్రెడీ, అక్కడ తీసుకో, అక్కడ పెట్టుకో. దీన్ని ఇక్కడికి ఎందుకు రావాలి? ఇప్పటికే అసలు హైదరాబాద్లో 12%, అరౌండ్ 12% ఉన్నది గ్రీనరీ. సింగపూర్ అసలు దేశంలో 23% దాకా గ్రీనరీ ఉన్న వాళ్ళు ఇంకెట్లా పెంచాలని చూస్తున్నారు. మీరు ఇంకా ఉన్న గ్రీనరీని నాశనం పట్టిస్తున్నారు కదా. నీకు చట్టాలు లేవా? నువ్వు ఎట్లా కొడతావు? చెట్లు ఎట్లా కొడతావు? మోర్ దెన్ 100 ట్రీస్ ఏ పర్మిషన్తో ఇలా సుప్రీంకోర్టు అదే అడుగుతున్నది కదా. దాంతో ఉల్టా సీదా మాటలు మళ్ళా. అందులో ఏం లేవు, గుంట నక్కలు తెలిసిపోయింది. పందికొక్కలు ఎవరు గుంట నక్కలో ఇప్పుడు తేలుతున్నది, జనాలకు ఎవరు తేలుతున్నది. అక్కడ నెమలమ్మ పాటలు, ఉడతమ్మ ఉరుకులు, జినకల పరుగులు, తాబేళ్ళు, సుక్క తాబేళ్ళ ఈతలు, ఇవన్నీ నీకు అక్కడ కనబడతలేవు. లేని గుంట నక్కలు నీకు కనబడితే ఆ గుంట నక్కలు మీరు బయట ఉన్నారు కాబట్టి ఇలా తిరుగుబాటు అయింది. అందుకే ఈనాల్సి వస్తున్నది కదా. సచ్చుకుంటా ఇది కేసీఆర్ గవర్నమెంట్లో ఉంటే కూడా ఇలా నెమళ్ళు అరుపులు తీస్తుంటే, ఆర్తనాదాలు వింటుంటే జనం మొత్తం కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి జనాలకు ఒక్కొక్కరికి. ఆ జినకలు బయటికి వస్తే వేట కుక్కలతోని కరిసిపోయి చచ్చిపోతుంటే ఆ సీన్లు చూడలేకపోతున్నాం. ఇది ఇంత దుర్మార్గమా? ఈయన కడికోసారి నేను నల్లమల్ల పులిబిడ్డ అని చెప్పి మాట్లాడతారు కదా. అడవి ప్రాంతంకి వెళ్ళి ప్రకృతిని ప్రేమించినోడు ఎవడు కూడా ఇటువంటి దుస్సాహసం చేయడు. ఆయన వచ్చేటప్పుడు అన్నాడు, బాగా నాకు నేచర్ సపోర్ట్ చేస్తున్నది, కాళేశ్వరం కుంగింది, ప్రవళిక చచ్చిపోయింది, ఇటువంటి అన్ని అధికారంలో రావాలి, నేను మార్పు చేయాలి, ఈ దుర్మార్గ పాలనకెళ్ళి ప్రజలను విముక్తి చేసేటువంటి నేచర్ నాకు సహకరిస్తుంది అంటున్నావు. అదే నేచర్ను నువ్వు నేచర్తోని తన్లాట పెట్టుకుంటున్నావు. ఈ తీసుకొచ్చుకొని పెద్ద తీసుకొచ్చిండు కదా, ఇవన్నీ ఏమంటారు దాన్ని, బుల్డోజర్లు తీసుకొచ్చి 50-60 బుల్డోజర్ తీసుకొస్తుంది కదా. ఆయన అనుకుంటుండు దాన్ని ఏదో సాఫ్ చేసి నేను ఏదో పెద్ద పైసలు సంపాదించాలనుకుంటుండు, కానీ తన బొంద తనది ఓకుంటుండు. రాజకీయ పరమైన బొంద తనతో పాటు తన కాంగ్రెస్ పార్టీ బొందను కూడా జాతీయ స్థాయిలో బొంద పెడుతున్నాడు ఆయన మొత్తం. కానీ ఇక్కడ మీరు బాగా నిరంతరం పబ్లిక్లో తిరుగుతారు కదా. ఈ 6 నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలన పైన నిజంగా ప్రజలు అంత వ్యతిరేకత ఉందా? ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మంచి చేస్తే మంచి అంటారు, మంచి చేయనప్పుడు తిట్టకుంటే మా సొంటలను తిడతారు. అరే మీరు అంతకుముందు మాట్లాడగా ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరని ప్రజల లోపల ఆ అసహనం ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చింది అనుకుంటారు? ఇలా ఏ ఇంటికన్నా పోయి మాట్లాడరు మీరు. హెచ్సియు గురించి కానీ కాంగ్రెస్ పాలన గురించి ఒక్కసారి మాట్లాడండి. నేను మొన్న ఒక సూసైడ్ గురించి మాట్లాడితే అది జనం లోపలికి ఇట్లా వెళ్ళిపోయింది. అంటే ఎట్లా ఏం జరుగుతుంది తెలంగాణలో? తెలంగాణ వచ్చిన తర్వాత అసలు యువకులకు విద్యార్థులకు రోడ్ల మీదే వచ్చి ఏ పోరాటాలు జరగాయి అని అనుకున్న స్థాయిలో కేసీఆర్ వచ్చిన తర్వాత దుర్మార్గంగా చేసిండని చెప్పి ఈ పాలన వచ్చిన తర్వాత ఇప్పటికీ నువ్వు అదే లాఠీ చార్జీలు చేసుకుంటా కూర్చుంటే గిట్లా కొడతా అడిపించాను ఎవడన్నా కట్టేతో గిట్లా పోలీసు గిట్లా కొడతాడా? చూడండి మీరు విజువల్ చూడండి, హెచ్సీలు ఎట్లా కొడతారు, ఇట్లా కట్టే ఎవడన్నా కాలువే కొడతారు. నిజంగా నువ్వు నీ తాడు గుంజుకుంటే గిట్లా కొడతారు కాలు మీద. ఇట్లా అంటే తలల మీద కొడతారా? ఎవడన్నా తలలు ఆల్రెడీ బలగొట్టిరు కదా. దానికి విముక్తి కావద్దా తెలంగాణలో? చూస్తున్నారు జనం అంతా ఏం జరుగుతున్నదో, ఏం ప్రామిసులు చేసినావు నువ్వు.
యువకులకు నువ్వు 4,000 రూపాయలు ఇస్తా అంటివి చదువుకుంటానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా ఇదో పెద్ద స్కామ్. నేను 2-3 రోజులలో నేను ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించిన అన్ని బయట పెట్టదలుచుకున్నాం, దాని మీద స్టడీ చేస్తున్నాం. మొన్న జరిగినదా గ్రూప్ 1 ఎగ్జామ్స్ అన్ని, అదొక పెద్ద స్కాము. దాని ఆధారాలతో బయట పెట్టదలుచుకున్నాం, దాని మీద చాలా స్టడీ చేస్తున్నాం. 2-3 విజువల్స్ ఆల్రెడీ బయటకు లీక్ అయినాయి, వస్తున్నాయి. మేము దాన్ని తీసి బయట పెడతాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎంత దుర్మార్గమైనటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇంత దుర్మార్గం చేసిందని. అరే కొన్ని వందల దాదాపు 40 లక్షల మంది ఎగ్జాములు రాస్తుంటే నువ్వు పేపర్ లీక్ అయితే అబుచ్చనా ఎంత ట్రామా ఉంటుంది. కొన్ని ఏళ్ళకెళ్ళి చదువుతా ఉంటే రాబడు ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత వాళ్ళ మానసిక స్థితి ఎట్లుంటుంది మాట్లాడదాం. ఇవాళ మీరు మీలాంటి వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు నిజంగానే మీరు ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీగాను మీరు గెలిచి ఉండి సాధక బాధకాలు తెలుసుంటే బాగు. ఇప్పుడు ప్రశ్నించడం అనేది సులభమైన పని, అది ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టమైన పని. మీరు సరే బుచ్చన్న ప్రశ్నకు సమాధానం అంటున్నావు కదా, చలో సమాధానం నువ్వు ముందు చెప్పేది ఉంటే నేను తీసుకొస్తున్నాను. అసలు యాక్చువల్గా మేము సమాధానం లాస్ట్ టైం బడుల సైడ్ తిరిగి హాస్పిటల్ల సైడ్ తిరిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని చెప్తున్నా, పరిష్కారం కూడా చెప్తున్నా. లేదు నేను పరిష్కార మార్గం ఏం చేసినామని చెప్తున్నా. తెలంగాణలో ఇప్పుడు కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా కానీ 55 నుంచి 57 వేల కోట్ల రూపాయలు కనుకుంటే ప్రతి గ్రామం నుంచి మొదలు పెడితే పట్టణం కావచ్చు మొత్తం ఎంటైర్ తెలంగాణలో 5 పైసలు కూడా ఏ ఒక్క జనం మీద పడకుండా ఉచితంగా నాణ్యమైన ఎడ్యుకేషన్ కార్పొరేట్ కన్నా అంతర్జాతీయ స్థాయిలో విద్య ఇచ్చేటట్టుగా విద్యాలయాలు తయారు చేయొచ్చు, బడులు తయారు చేయొచ్చు, విశ్వవిద్యాలయాలు తయారు చేయొచ్చు. అదంతా దేనికి ఎన్ని బడులు కావాలి, మండలానికి 5 బడులు, ఎన్ని క్లాస్ రూమ్లు ఉండాలి, ఏముండాలి, ఇవన్నీ తయారు చేసి మొత్తం రెడీ చేసి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ముంగట మేము తీసుకుపోయి ఇచ్చినాము. కాంగ్రెస్కి ఇచ్చినాము, టీఆర్ఎస్కి ఇచ్చినాము, బీజేపీకి ఇచ్చినాము, కమ్యూనిస్టు పార్టీలకు ఇచ్చినాము, ఎంఐఎంలతో సహా అందరికీ తీసుకుపోయి బుక్లెట్లు. హాస్పిటళ్ళు 55,000 కోట్ల రూపాయలు పెడితే ఇవాళ అపోలో మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ కాదు అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళొచ్చు, అక్కడ సూడాన్ గీడానికి వెళ్ళొచ్చు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటారు కదా. నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ పెట్టుకుంటూ ప్రతి గ్రామంలో ఒక సెంటర్, హెల్త్ సెంటర్ పెట్టుకుంటూ ప్రతి మండలంలో బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ పెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి ఏ ఊర్లో నువ్వు పోయి ఆదిలాబాద్లో ఎక్కడన్నా పోయి నువ్వు వీర్యాని జాగాలలో పోయి మంచిర్యాలకు పోయి నీకు రోగం వచ్చినా నీ పేరు కొట్టంగానే నీ డీటెయిల్స్ మొత్తం ఆడ ఉండాలి. ఇప్పుడు సెల్ ఫోన్లో ప్రపంచం మొత్తం ఎక్కడ ఏ మూల ప్రాంతంలో ఎక్కడ అమెజాన్ అడవిలో ఏమున్నాయో తెలుస్తున్నది కదా. నీకు ఏ రోగం వచ్చేది కూడా దీనిలో మొత్తం వచ్చేటట్టుగా మొత్తం సాఫ్ట్వేర్ తయారు చేసి పెట్టి మందులు కూడా ఉచితంగా ఇచ్చేందుకు గన్ని అవుతాయి. 1,10,10,000 కోట్ల రూపాయలు కనుక పెట్టేది ఉంటే విద్య 2. కానీ ఈ పాలకులకు చిత్తశుద్ధి లేదు, వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళకు మూసి సుందరీకరణ కావాలి, అది అయ్యేది లేదు, సచ్చేది లేదు, దాంట్లో పైసలు లోపడేయాలి. 1,00,000 కోట్లు కాళేశ్వరం మీద దలగబెట్టిండు కదా ఈ 1,00,000 కోట్లు. అందుకే నువ్వు పరిష్కారం అంటున్నావు, ఇవన్నీ చేసి మాట్లాడుతున్నావు, ముట్టిగా మాట్లాడతలేము. ఏదో అన్నాడు రోడ్ల మీద రీటర్న్ లెక్క మాట్లాడతలేము. మేము ప్రతి దాని మీద డాక్యుమెంట్స్తో సహా ఎన్ని కావాలి. 54 డిపార్ట్మెంట్లతోటి ఒక్కొక్క హాస్పిటల్ 119 నియోజకవర్గాలను 119 హాస్పిటల్ కట్టవచ్చు. అపోలోస్ అంటివి జీతాలు అపోలో హాస్పిటల్ ఎంత ఇస్తారో అంత జీతాలు ఇచ్చి పెట్టొచ్చు. ప్రతిదీ ఉచితంగా చేయొచ్చు మొత్తం కంప్లీట్గా. ఇది కొన్ని తరాలకు ఉపయోగపడేది. కానీ ఇవి ఎవరు చేయడు, ఏ పాలకుడు చేసేటువంటి ఆలోచనలు వీళ్ళు మాత్రం లేరు. అందుకే ఒక కొత్త తరం రావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణకు ఒక కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉంటే చెప్తున్నా కదా. ఇప్పుడు నువ్వు అంటున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడతావు రేపు పొద్దుగాల కాదు ఇలా సాయంత్రం పెడతావో పెట్టు, అవన్నీ తీసుకొచ్చి ముంగడ పెడతా. దేనికి ఎన్ని క్లాస్ రూమ్ కావాలి, స్పోర్ట్స్ రూమ్ కావాలా, ఉన్నది నా దగ్గర ఆల్రెడీ మేము చేసినాం. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నావు. దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి విద్యా కమిషన్ చైర్మన్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన కూడా మేము చేసిన దాంట్లో ఆయన కూడా భాగస్వామి ఉండే, కానీ ఆయన పోయి ప్రభుత్వంలో కలిసిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికైనా సరే ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే విషయంలో మీరు చాలా విషయాలు చెప్తున్నారు కదా, ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఏంటంటే మీరు పైసలు సంపాదించాలి, కాంట్రాక్ట్లలో పర్సెంటేజ్లు కొట్టాలి, ఏది జరిగితే దాన్ని కొట్టాలనే ఆలోచన ఫస్ట్ లేదనుకో, ఇవన్నీ చేసే ఆలోచనలు వస్తాయి. ఫస్ట్ నువ్వు అధికారంలో ఉండేటందుకు పైసలు సంపాదించుకునేది గివే కనుక చేసేది ఉంటే అట్లా ఆలోచన వాళ్ళకు సేమ్ అట్లనే ఉంటుంది. రిక్రూట్మెంట్ చేయాలనుకో, ఇప్పుడు యూనివర్సిటీలు బాగుపరచాలన్నప్పుడు ఇప్పుడు సేమ్ ఒక ఉదాహరణ చెప్తున్నావు. ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ వాళ్ళకు అదే పరిస్థితి ఉన్నది, టీచింగ్ వాళ్ళ పరిస్థితి అదే ఉన్నది. నువ్వు రిక్రూట్మెంట్ ఎన్ని పైసలు అవుతాయి, యాడికెళ్ళి తెస్తావు, ఏం తెస్తావు, నువ్వు బ్లూ ప్రింట్లు అన్నీ తీసి ముంగడ పెట్టినావు కదా. ఆ బ్లూ ప్రింట్లు అంతా 3 లక్షల పైన కోట్ల బడ్జెట్ ఉన్న దగ్గర చిన్నవి చేసేందుకు చాలా అంశాల పట్ల నువ్వు నీ అవినీతిని పక్కకు పెడితే, ముఖ్యమంత్రి ఖుద్దు చెప్పిండు, అంతకుముందు చెప్పింది కాదు, ఏది పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కాదు చెప్పింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చెప్పిండు, నా కడుపు కట్టుకుంటే అంటే పైసల విషయంలో కడుపు కట్టుకుంటే ఎడమ చేతితో తోలి నా 6 స్కీమ్లు ఇట్లా ఇచ్చి పాడేస్తా అన్నాడు.
అంటే ఆయన దగ్గర అంత పైసలు ఉన్నట్టే కదా రాష్ట్రంలో. రాష్ట్రం పేద రాష్ట్రం ఏం కాదు కదా. ఆయన ముఖ్యమంత్రి అయినాక కదా, అంతకుముందు ఆయన పోయి పాపం తెలియలే, అంతకుముందు లంకె బిందెలు అనుకున్నాడు, వచ్చేవారు కాలి బిందెలు ఉన్నాయని చెప్పిండు కదా. నేను గిట్లా అనుకోలే అని, అది అయిన తర్వాత ఆయన అన్నాడు కదా. అంటే నా పైసలు ఉన్నట్టే కదా, అంటే ఇప్పుడు నువ్వు తింటున్నట్టే కదా. తినకుండా కనుక నువ్వు కడుపు కట్టుకున్నదంటే జనానికి అయితే చేసే సిచ్యువేషన్ ఉంటుండే. ఏది అన్న తీసుకో, అన్ని కాంట్రాక్టర్ల పర్సెంటేజ్ ఓపెన్గా మాట్లాడితే ఎవడు కాదు, కానీ ప్రతి ఒక్కరికి ఎరికైది. ఏ ఆఫీసులో పోతే, ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయినా కానీ కరప్షన్, అవినీతి జరుగుతలేదా? అంత అవినీతి పరమైంది. ఇవన్నీ కనుక ఆపుకొని కనుక ఉండి వాళ్ళకు పాలకులు కనుక ప్రాపర్గా చిత్తశుద్ధి ఉంటే చేసుకుంటూ పోవచ్చు. ఒకటేసారి మొత్తం చేస్తామని అంటలేను. చలో నీకు ఆ చిత్తశుద్ధి ఉంది అనుకో, నువ్వే చెప్పినావు 15% విద్యకు కేటాయిస్తానన్నావు, కేటాయించలేదే, దాని సగం కూడా కేటాయించలేదే. గదే 7%, 7.5% కాడనే ఆగిపోయింది, 7.7% కాడనే ఆగిపోయింది కదా. నీకు ఆ చిత్తశుద్ధి రావాలి, నువ్వు దేనికి ప్రియారిటీ ఇస్తున్నా అనే దాని విషయంలో రావాలి కదా. సంపాదన మీద పడ్డారు.